హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. సొరకాయని ఈ విధంగా పాలు పోసుకొని ఎప్పుడైనా వండి చూసారా? చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే నేను దానికోసం ముందుగా ఒక హాఫ్ సొరకాయని, 3 ఉల్లిపాయలని, 3 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకుని తీసుకున్నా. సొరకాయలు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 గంటల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి ఉల్లిపాయలని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగుతుండగానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించండి. మధ్య మధ్యలో తీస్తూ ఇలా సొరకాయ ముక్కల్ని బాగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి సొరకాయ ముక్కలకి బాగా కారం అంతా పట్టేలాగా కలుపుకోండి. చూసారు కదండి, సొరకాయ ముక్కలు ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇంకొక 2 నిమిషాల్లో దించేయచ్చు అనంగా ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత దింపేసుకోండి. ఇంతే అండి. ఇలా సొరకాయలో కనుక పాలు పోసి వండుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా సొరకాయని ఇలా పాలు పోసి వండి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.